హాయ్ గైస్. ఈరోజు ఫస్ట్ టైం ఉసిరికాయ పచ్చడి ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఛానల్లో మొట్టమొదటిసారి ఫుడ్ బ్లాగ్ చేద్దామని అనుకున్నాము. దానికోసం ఉసిరికాయలు తీసుకొని బాగా కడుక్కున్న తర్వాత ఉసిరికాయలకి చుట్టూ ఒక 4 ఘాట్లు అయితే పెట్టుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్క ఉసిరికాయ అలానే కడుక్కొని నీట్గా నీరు పోయేటట్టు తుడిచేసి కట్టుకున్న తర్వాత ఒక బాణీలో ఆయిల్ వేడైన తర్వాత ఉసిరికాయలు అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉసిరికాయ మనకి గోధుమ రంగు వచ్చే వరకు వేసుకోవాలి. ఇంత లోపల మా వాడు ఉసిరికాయలు చూసి అడగడం స్టార్ట్ చేశాడు. సర్లే అని ఒకటి ఇచ్చాము. నచ్చినట్టుంది వాడికి. అది చేతిలో నుంచి గుంజుకుంటే ఏడుస్తున్నాడు. మనం ఆయిల్లో వేసిన ఉసిరికాయ దోరగా వేగింది ఫ్రెండ్స్. తీసి వేరొక కడాయిలో వేసుకొని చూడండి, ఇలా దోరగా వేగాలి. అదేవిధంగా మిగిలిన ఉసిరికాయలు కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి మనం. తర్వాత ఈ ఫ్రై అయ్యేలోపు పక్కన ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3.5 టీ స్పూన్ల ఆవాలు వేసి ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత చిటికెడు మెంతులు, ఈ మెంతులు ఆవాలు కలిపి మిక్సీలో మెత్తటి పొడిలా అయ్యే వరకు కొట్టుకోవాలి. మనకు మెత్తటి పొడి కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతలోపు మిగిలిన ఉసిరికాయలు కూడా మనకు రెడీ అయ్యాయి. అన్నీ ఒక దాంట్లో తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దీనికి పచ్చడికి కావాల్సినవి కారం, ఉప్పు, పొడి, అదేవిధంగా వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్. ఇవన్నీ తీసుకున్నాను. నేను ఇక్కడ హిమాలయన్ రాక్ సాల్ట్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. ఇది హెల్త్కి కొంచెం మంచిదని చెప్పారు. ఆయిల్ వేడైన తర్వాత వేరే బాణీలో వేడి అయిన తర్వాత మనం ఏవైతే తీసుకుంటున్నామో కారం, ఉప్పు అవి వేసుకోవాలి. నేను తీసుకున్న ఉసిరికాయలకు కారం వచ్చేసి స్పూన్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దాంతో 3.5 నుంచి 4.5 వరకు వేసుకున్నాను. అదేవిధంగా ఉప్పు కూడా ఒక 2.5-3 వేసుకున్నాను. ఆ తర్వాత పొడి 1.5 అయ్యింది ఫ్రెండ్స్. దాని తర్వాత మన వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 1.5 అయ్యింది. 1.5, 1.5. ఇవన్నీ మిడిల్ ఫ్లేమ్లోనే మనం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఉప్పు కూడా కరిగేటట్టు. ఉప్పు ఫస్ట్ సరిపడినంత వేసుకోండి ఫ్రెండ్స్, కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి మసాలా అయితే రెడీ అయిపోతుంది. ఈ మసాలా రెడీ అయిన తర్వాత మనం ఏవైతే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నామో ఆ ఉసిరికాయలని ఇందులో మసాలాలో వేసి అన్ని ఉసిరికాయలకు మసాలా పట్టేలా నీట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. యాక్చువల్లీ మా వైఫ్ ఇది చేసింది, కాకపోతే ఆమెకు కొంచెం మొహమాటం వల్ల నేను వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్. ఇలా కలిసిన తర్వాత వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుందాము. నేనైతే వెల్లిగడ్డ ఒకటి మొత్తం తీసుకున్నాను ఫ్రెండ్స్ దీనికోసం. ఇదంతా మంచిగా కలిసాక మనకు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది.
ఒక 4 రోజులు దీన్ని చల్లారిన తర్వాత ఒక సీసాలో వేసి ఒక 4 రోజులు పెట్టి తిన్న తర్వాత దీని టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. ఉసిరికాయ చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా.